యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఇప్పుడు రికార్డు సాధించింది. గోవాలో ఆల్రెడీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, కానీ దాని స్వరూప స్వభావాలు భిన్నమైనవి. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం, భరణం వంటి అంశాల్లో ఇక పౌరులందరికీ ఒకే విధమైన చట్టాన్ని వర్తింపజేయబోతోంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఇది గిరిజనులకు మాత్రం వర్తించదు. దేశ చరిత్రలోనే ఇది కీలకమైనటువంటి సందర్భం అంటూ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అధికారికంగా ప్రకటించారు. భారత రాజ్యాంగంలో 44వ ఆర్టికల్ పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతిని వర్తింపజేయాలని ఆదేశిస్తోంది. ఆ బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదే ఈ ఆర్టికల్ అమలు చేయడం. కానీ కాంగ్రెస్ పార్టీతో సహా చాలా రాజకీయ పార్టీలు బుజ్జగింపు ధోరణి గడిచిన 7.5 దశాబ్దాలుగా ఈ రాజ్యాంగ సూత్రాన్ని అటకెక్కించింది. ఆఖరికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చే ప్రయత్నం ఆరంభించింది. ఈ పని రాష్ట్రాలు కూడా చేయొచ్చు కాబట్టి ఉత్తరాఖండ్లోని బీజేపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌర స్మృతి చట్టం 2024 అమల్లోకి తెచ్చింది. 2022 ఎన్నికల్లో బీజేపీ ఈ మేరకు హామీ కూడా ఇచ్చింది అన్నటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. యూసీసీ నిర్మాణాన్ని 2022లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ నాయకత్వంలో 5 సభ్యుల సంఘాన్ని నియమించాము. ప్రజల నుంచి 60,810 సూచనలు వచ్చినాయి. ఫిబ్రవరి 2, 2024 ఈ సంఘం తన నివేదిక ఇచ్చింది. ఫిబ్రవరి 4 ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మార్చి 11 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసేశారు. ఈ జూలై 10 భారతదేశంలో విడాకులు తీసుకున్న ఏ మహిళైనా భరణానికి అర్హురాలేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా దీనికి తోడైంది. ఉత్తరాఖండ్ ఈ చట్టాన్ని అందుకే వేగంగా అమల్లోకి తెచ్చింది. విడాకుల అనంతర చర్యలు అందరికీ సమానమేనని యూసీసీలోని అంశమే ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పింది. ఉత్తరప్రదేశ్ కూడా ఉమ్మడి పౌర స్మృతిని తెచ్చే పనిలో ముందుంది. ఇంకా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఆ పనిలో వెళ్ళబోతున్నాయి.